మామూలుగా ఇండస్ట్రీలో చాలామంది డ్యూలు ఉంటారు, డ్యూ డైరెక్టర్స్, డ్యూ రైటర్స్, డ్యూ రకరకాల. అది అబ్బాస్ మస్తాన్ లాగా, ధర్మరక్ష, ప్రభా అది పరచూరి బ్రదర్స్ లాగా. ఎంత లాంగ్ జర్నీ చేసినా కూడా, ఎంత సక్సెస్లో ట్రావెల్ అవుతున్నా కూడా ఎక్కడో ఏదో సందర్భంలో ఖచ్చితంగా అనిపిస్తుంటుంది, అనవసరంగా ఈ కాంబినేషన్ ఈ డిసిషన్ మనం తప్పు తీసుకున్నామా, అసలు ఈ జత కట్టేది కాదా, అలాంటి ఏదో ఒక క్షణంలో అనిపించవచ్చు. చిన్న డిస్ప్యూట్ అనేది మనకు పర్సనల్గా 4 గోడల మధ్యలో ఉన్నప్పుడైనా అనిపించవచ్చు. అలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడైనా మీకు అనిపించిందా మీ ఇద్దరిలో ఎవరికైనా? అంటే ఫ్రాంక్లీ చెప్తున్నారు, ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రాబ్లం లేదంటే బాణుతోటి మా వైఫ్కి నాకన్నా చాలాసార్లు గొడవలు అవుతాయి, జనరల్ చిన్న బాణుతో అసలు ఇప్పటివరకు నాకు గొడవ కాలేదు. నాకంటే ఏది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తన దగ్గర నుంచి. నేను చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాను ఇప్పటివరకు. ఎప్పుడు నాకు ఒకటే ఏంటంటే లేట్గా వస్తుంది చూసిన, అది ఒకటి బాగా బీపీ రేజ్ అవుతుంటుంది. ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళాలి 10 o'clockకి, 11 హాఫ్ అన్ అవర్ 1 hour లేట్గా వెళ్తుంటాడు. అది ఒక్కటి నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో ఒకటే, మిగిలినవన్నీ ఎవ్రీథింగ్ నాకంటే ఫైనాన్షియల్గా అన్నీ ఆడే చూసుకుంటాడు. బట్ నాకు ఎప్పుడు ఆ ప్రాబ్లం రాలేదు. క్రియేటివ్స్ కూడా ఎప్పుడు అంత పెద్ద ఫైట్ చేసుకొని నాకు నచ్చింది చూపించాలి, నీకు నచ్చింది చూపించాలి అంతా కూడా లేదు. సో ఇద్దరం కావాలో చూసుకుని ఆయన ఐడియా వస్తే డిసిషన్ తీసుకుని ఇది బాగుంది అనుకున్న తర్వాత క్లయింట్ దగ్గరికి వెళ్తాం. ఎందుకు లేట్ ఎందుకు వస్తారు మీరు? నైట్ ఎఫెక్ట్ అట్లేం లేదు, ఏమో తెలీదు, అంటే అలవాట్లో మారిపోయింది అది. లేట్ రావడం, లేట్ ఎందుకు వస్తానంటే లేట్ అనుకోండి. ఒకటి మాకు బాగా అంటే మొన్నటి దాకా ఆఫీస్ పక్కనే ఉండేది ఇల్లు, అట్లా దిగి మళ్ళీ నడుచుకుంటూ ఆఫీస్కి రావచ్చు. మాది ఎంత లేదన్నా అన్ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్ ఉంటుంది బాగా, అదొకటి బాగా దెబ్బేస్తుంటుంది. ప్లస్ ఇంకోటి నాకు కూర్చుంటే బద్ధకం వస్తుంది నిజంగా. కూర్చుని అలా ఇంట్లో కూర్చున్నాను అనుకోండి, టీవీ చూస్తూ కథల బుద్ధి అవ్వదు. ఇలా ఊరికే అలా లీన్ అయితే అలా పడుకున్నా కథల బుద్ధి కలుగుతుంది. మళ్ళీ కదిలితే మళ్ళీ కూర్చోబుద్ధి కాదు. ఇక పని ఏదైనా పెట్టుకుంటే అయ్యేదాకా నడుస్తూనే ఉంటుంది మిషన్ లాగా. ఆ పొద్దున్నే కొంచెం లేజీగా అదోలా ఉంటుంది. ఎప్పుడో మధ్యలో ఇంటికి వెళ్ళినా వెళ్దాంలే అన్నట్టు అటు. సో కొంచెం స్లోగా కదులుతాను అక్కడ, అది కొంచెం లేట్కి కారణం. టీ తాగే అలవాటు బాగా కదా, ఆఫీస్లో టీ తాగి ఇంటికి వెళ్ళినా ఊరికే మా అమ్మాయిని డ్రాప్ చేయడానికి వెళ్తాను మధ్యాహ్నం స్కూల్ నుంచి. ఆఫీస్లో అప్పుడే టీ తాగినా కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళగానే టీ అడుగుతాను. అది ఎట్లయినా 1 అరగంట 15 నిమిషాలు పడుతుంది. టీ తాగి మెల్లగా మళ్ళీ సొల్లేసుకుని మా అబ్బాయితో మా అమ్మాయితో 4 కబుర్లు చెప్పి మళ్ళీ మెల్లగా వస్తాను. మళ్ళీ ట్రాఫిక్, ఈలో మనోడు ఏంట్రా ఎంతసేపు అంటాడు. ఫోన్ చేయడం ఎక్కడ అంటే బయలుదేరినా అంటాడు. అంటే బయలుదేరడం అంటే వాడు అప్పుడే లేచాడని చెప్పడు, ఇప్పుడే లేచానని చెప్పడు, బయలుదేరినా అని చెప్తాడు. బయలుదేరితే మ్యాక్సిమం ఒక 1/2 hourలో వస్తాడేమో అనుకుంటా, 2 hours తర్వాత వస్తాడు. అప్పటికి ఇట్లా ఫుల్ ఉంటాడు. ఇది ఓకే, పొద్దున్నే ఫ్లైట్లు ఏమైనా ఉన్నాయన్నా, ఏదైనా క్లయింట్ మీటింగ్ ఉందన్నా నేను ఫస్ట్ ఫోన్ చేస్తానా చేయాలి, అలారం పెట్టుకొని చేస్తాను. షూటింగ్లో కూడా ఇప్పుడు ఈ మధ్య 6కి వెళ్ళాలంటే వెళ్తున్నా, RFC వెళ్ళాలంటే వెళ్తున్నా. డిపెండ్స్, అంటే ఎమర్జెన్సీ బట్టి. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.